మిత్రులందరికీ నమస్కారం. ఈ పలనాడు జిల్లాలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క తొలి బ్రాంచ్ని ఈ నరసరావుపేటలో ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ వారి యొక్క పర్మిషన్ తీసుకుని రేపు ఆదివారం నాడు ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. సరే, సహకార వ్యవస్థకి సంబంధించి ఈ బ్యాంకుకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. సో ముఖ్యంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1916లో విశాఖపట్నం కేంద్రంగా ఆనాటి దేశభక్తులు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 109 సంవత్సరాలుగా ఈ సంస్థ సహకార రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు ఈ బ్యాంకు యొక్క శాఖలు మన విభజనకు ముందున్నటువంటి అన్ని జిల్లాల్లోనూ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచులు ఉన్నాయి. విభజన తర్వాత ఇటు బాపట్ల జిల్లాలో, ఇక్కడ పల్నాడు జిల్లాలో, అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఈ బ్యాంక్ యొక్క బ్రాంచీలు లేవు. ఈ జిల్లాల్లో కూడా బ్రాంచీలు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది 4 జిల్లాల్లో వాటి యొక్క బ్రాంచీల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా పల్నాడు జిల్లాలో ఈ బ్రాంచ్ని ప్రారంభించబోతున్నాం. బహుశా వచ్చే నెల మన చిత్తూరులోను, బాపట్లలోనూ కూడా బ్రాంచీలు ప్రారంభిస్తాం. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా త్వరలో బ్రాంచ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అర్బన్ బ్యాంకింగ్ రంగంలో మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ 51 బ్రాంచులు పనిచేస్తూ ఉన్నాయి. 4,200 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు, 3,300 కోట్ల రూపాయల రుణాలతో 7,500 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలతో ఈ సంస్థ పనిచేస్తాం. ఈ సంస్థలో 1,07,865 మంది సభ్యులు మార్చి 31 నాటికి షేర్ హోల్డర్స్గా ఉన్నారు. 365 కోట్ల రూపాయలు సభ్యులు సమకూర్చినటువంటి షేర్ ధనం ఈ సంస్థలో ఉంది. ఒక రకంగా ఈ సంస్థ యొక్క మూలాలు భిన్నమైనటువంటి మూలాలు, చాలా బలమైనటువంటి ఆర్థిక మూలాలు కలిగినటువంటి సంస్థగా ఈ సంస్థ ఉంది. ఈ సంస్థకి 14 సొంత భవనాల్లోనే 14 బ్రాంచులు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మరొక 3 సొంత భవనాలని ఈ ఏడాది సమకూర్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అనుమతులు రాగానే స్థలాల్లో ఆ భవనాల నిర్మాణం ప్రారంభం కాబోతాం. దాదాపు 500 కోట్ల రూపాయలకి 600 కోట్ల రూపాయల సొంత నిధులు ఈ సంస్థకి సమకూరినటువంటి సొంత నిధులు ఉన్నాయి, రిజర్వ్ నిధులు ఉన్నాయి. ఆ రకంగా ఇవాళ ఈ సంస్థ ఒక బలమైనటువంటి పునాదితో ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. సహకారం అనేటువంటిది ఒక జీవన విధానం. ఇక్కడ కూడా నరసరావుపేటలో కూడా పూర్వం ఒక సహకార, ముఖ్యంగా పలనాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, మరి ఈ పల్నాడు కేంద్రంలో నరసరావుపేటలో ఉన్నటువంటి ప్రజలు ఈ బ్యాంకు యొక్క సేవల్ని ఉపయోగించుకోమని, నేను ఇక్కడికి ఏదో మేము డిపాజిట్ల కోసం రాలేదు, డిపాజిట్లకు ఇక్కడ వేసేయండి, మేమేదో మీకు రెట్టింపు ఇచ్చేస్తాం, మరొకటి చేస్తాం అనేటువంటిది
ఉన్నటువంటి వారు నమ్మకం కలిగితే వేసుకోండి. అప్పులు తీసుకోవడానికి నమ్మకాలు అవసరంలే. అప్పులు తీసుకోవడానికి, అప్పు ఇవ్వడానికి బ్యాంకు నమ్మాలి ప్రజల్ని. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నమ్మకం ఉన్నటువంటి వారు డిపాజిట్లు వేయండి. కొంతమందికి తెలుసు ఈ బ్యాంకుని గురించి ఇప్పటికే. ఈ బ్యాంకుకి 30 సంవత్సరాలకు పైగా చైర్మన్గా పనిచేసినటువంటి మానవ ఆంజనేయులు గారు, ఆయన శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. ముఖ్యంగా ఈ ఊరిలో చదువుకున్నారు. ఆయన నరసరావుపేటలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. అద్దంకి దగ్గర చిన్నకొత్తపల్లిలో జన్మించినటువంటి ఆయన మరి ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, జర్నలిస్టుగా, విద్యార్థి నాయకుడిగా, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి పెద్దలు వారు ఈ మధ్యనే ఈ బ్యాంకులో అన్ని బాధ్యతల నుంచి రిటైర్ అయ్యారు. వారి చేతుల మీదుగా ఈ బ్యాంక్ని, ఈ బ్రాంచ్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్, అట్లాగే గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, అట్లాగే గుంటూరు మహిళా బ్యాంకు చైర్మన్ గారు, కంబం ఎక్కడేదో మేము పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించాలని ఆశతో రాలేదు. నిజంగా అంత సంపద్వంతమైనటువంటి ప్రాంతం కూడా కాదు, మిడిల్ లెవెల్ ప్రాంతం. ఈ ప్రాంతం కొంత సంపద ఉంది, పేదరికం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన పరిస్థితులు, ఈ సంస్థకి ప్రయోజనాలని, ఈ సంస్థ యొక్క సేవలను పొందేటువంటి వారి యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరచడం అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ బ్యాంకు ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాలనేటువంటి లక్ష్యంతో ఈ సంస్థ యొక్క బ్రాంచ్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. రానున్నటువంటి 4-5 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలు ఈ ప్రాంత ప్రజలకి అప్పులు ఇవ్వగలిగితే మేము ఈ ప్రాంతంలో ఈ బ్రాంచ్ని ప్రారంభించడానికి, స్థాపించడానికి, ఏర్పాటు చేయడానికి ఏ లక్ష్యంతోనైతే మేము వచ్చామో ఆ లక్ష్యం నెరవేరినట్టుగా మేము భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ బ్యాంకుని పరిచయం చేయాలని, మీరందరూ ఈ బ్యాంకు యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతా ఉన్నాను.